హాయ్ అందరికీ! ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనలో చాలామంది, ముఖ్యంగా తెలుగు మాట్లాడేవాళ్లం, కొన్ని కామన్ గ్రామర్ తప్పులు చేస్తుంటాం కదా. సో ఈరోజు మనం అవి ఏంటో చూద్దాం. వాటిని ఎలా సరిచేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం. రండి స్టార్ట్ చేద్దాం. ఇలాంటివెప్పుడైనా విన్నట్టు అనిపిస్తుందా? బహుశా మనమే కొన్నిసార్లు ఇలా అనేసుంటాం కదూ. ఇదిగో ఈ వాక్యం చూడండి, ఐ గోయింగ్ టు ద పార్క్. చాలా కామన్గా వింటుంటాం మనం. కాని ఇందులో ఏదో మిస్ అయినట్టు లేదా? ఒక చిన్న పదం. అదేంటో ఇప్పుడు చూద్దాం. నిజమే, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడం కొన్నిసార్లు ఒక పెద్ద అడవిలో దారి వెతుక్కున్నట్టు ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాని కంగార్పడద్దు, సరైన దారి తెలిస్తే చాలా ఈజీగా బయటపడొచ్చు. సరే, మనం సాల్వ్ చేయబోయే ఫస్ట్ మిస్టరీ ఏంటంటే మిస్సింగ్ వర్బ్స్. అవేనండి బీ వర్బ్స్. ఇవి ఇంగ్లీష్ వాక్యాల్లో చాలా చాలా ముఖ్యం, కానీ మనం తరచూ వీటిని మర్చిపోతుంటాం. ఈ సహాయక క్రియలు అంటే యామ్, ఇజ్, ఆర్, వాజ్, వర్ లాంటివి. వీటినే బీ వర్బ్స్ అని కూడా అంటాం. ఓ వాక్యానికి కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలంటే ఇవి కంపల్సరీ. కాని మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వీటిని స్కిప్ చేసేస్తాం. ఇక చూడండి, షీ వర్కింగ్ అట్ ది ఆఫీస్ అనడం కరెక్ట్ కాదు. మధ్యలో ఇజ్ పెట్టాలి. షీ ఈజ్ వర్కింగ్ అట్ ది ఆఫీస్. అలాగే ఐ గోయింగ్ టు ద పార్క్ కాదు, ఐ యామ్ గోయింగ్ టు ద పార్క్ అని చెప్పాలి. చూసారా, ఆ ఒక్క చిన్న పదం వాక్యాన్ని ఎలా కంప్లీట్ చేసిందో? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకింకా క్లియర్గా అర్థమవుతుంది. దే ప్లేయింగ్ కాదు, దే ఆర్ ప్లేయింగ్. ద డాగ్ బార్కింగ్ కి బదులు ద డాగ్ ఈజ్ బార్కింగ్. గమనించారా, ప్రతిసారి ఆ మిస్ అయిన బీ వర్బ్ని యాడ్ చేయగానే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతోంది. ఓకే, నెక్స్ట్ ఇంకో చాలా ఇంపార్టెంట్ రూల్. అదేంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. సింపుల్గా చెప్పాలంటే వాక్యంలో సబ్జెక్ట్కి వర్బ్కి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. రూల్ చాలా సింపుల్ అండి. సబ్జెక్ట్ సింగ్యులర్ అయితే, అంటే ఒక్కరే లేదా ఒక్కటే అయితే వర్బ్ కూడా సింగ్యులర్లోనే ఉండాలి. అదే సబ్జెక్ట్ ప్లూరల్ అయితే, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి. అంతే. ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను. జనరల్గా సబ్జెక్ట్లో లేదా వర్బ్లో రెండింటిలో ఒకదానికే ఎస్ వస్తుంది. చూడండి, ద డాగ్స్లో ఎస్ ఉంది కదా, సో వర్బ్ రన్ అంతే. అదే ద డాగ్ సింగ్యులర్ కాబట్టి వర్బ్కి ఎస్ వస్తుంది, రన్స్. సింపుల్ కదా. ఇంకొన్ని కామన్ మిస్టేక్స్ చూసి కరెక్ట్ చేద్దామా? షీ హ్యావ్ కాదు, షీ హ్యాజ్. ఎందుకంటే షీ సింగ్యులర్. ద బుక్ కూడా సింగ్యులరే కాబట్టి ఈజ్ వస్తుంది, ఆర్ కాదు. అలాగే దే ప్లూరల్, సో ఆర్ రావాలి, ఇజ్ కాదు. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది మనల్ని ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేసే కొన్ని వర్బ్స్ గురించి. వినడానికి చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ వాటి మీనింగ్స్, వాడే విధానం వేరు. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవడానికి ఒక కీ పాయింట్ ఉంది. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ మధ్య తేడా తెలుసుకోవడం. ఒక వర్బ్ తర్వాత ఏమిటి లేదా ఎవరిని అని క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వచ్చిందనుకోండి, అది ట్రాన్సిటివ్. రాలేదంటే ఇంట్రాన్సిటివ్. అంతే. ఈ టేబుల్ చూడండి. లై అంటే పడుకోవటం, దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. లే అంటే ఏదైనా వస్తువును పెట్టటం, దీనికి ఆబ్జెక్ట్ కావాలి. అసలు కన్ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే లై యొక్క పాస్ట్ టెన్స్ లే. ఇక్కడే అంతా గందరగోళం. సో మనం పడుకోవడం గురించి మాట్లాడుతున్నప్పుడు అది కూడా నిన్నటి గురించి. యెస్టర్డే ఐ లే ఇన్ బెడ్ అనాలి, ఐ లేడ్ ఇన్ బెడ్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం లై యొక్క పాస్ట్ టెన్స్ వాడుతున్నాం, దీనికి ఆబ్జెక్ట్ అక్కర్లేదు. కానీ ఒక వస్తువును ఎక్కడైనా పెడుతున్నామంటే అప్పుడు లే యొక్క పాస్ట్ టెన్స్ లేడ్ వాడాలి. షీ లేడ్ ద బేబీ ఇన్ ద క్రిబ్ అన్నప్పుడు ద బేబీ అనేది ఆబ్జెక్ట్. చూసారా తేడా? ఇంకో కామన్ కన్ఫ్యూజన్, బొరో వర్సెస్ లెండ్. చాలా సింపుల్. బొరో అంటే తీసుకోవడం, లెండ్ అంటే ఇవ్వడం. సో కెన్ ఐ లెండ్ యోర్ బుక్ అని అడగకూడదు, కెన్ ఐ బొరో యోర్ బుక్ అని అడగాలి. అలాగే అతను ఇచ్చాడు అని చెప్పాలంటే హీ లెంట్ మీ హిస్ కార్ అనాలి. రైట్. ఇక మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్కి వచ్చేసాం. అదేంటంటే టెన్స్ కన్సిస్టెన్సీ. అంటే ఒకే వాక్యంలో టెన్సిల్ని అటూ ఇటూ మార్చకుండా ఒకే ఫ్లోలో ఉంచడం. అంటే
ఒకే సెంటెన్స్లో జరిగే పనులన్నీ ఒకే టైంలో జరుగుతున్నాయి అనుకోండి. అప్పుడు వాడే వర్బ్స్ అన్నీ కూడా ఒకే టెన్స్లో ఉండాలి. పాస్ట్ గురించి చెప్తూ సడన్గా ప్రెజెంట్లోకి జంప్ అవ్వకూడదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు ద స్టోర్ అండ్ ఐ బాయ్ బ్రెడ్ అని అనడం తప్పు. వెంట్ అనేది పాస్ట్ టెన్స్ కదా, సో రెండో వర్బ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఐ వెంట్ టు ద స్టోర్ అండ్ ఐ బాట్ బ్రెడ్. ఇంకొన్ని చూద్దాం. షీ వాజ్ వాకింగ్ టు స్కూల్ వెన్ షీ సీ హర్ ఫ్రెండ్ కాదు, షీ వాజ్ వాకింగ్ వెన్ షీ సా హర్ ఫ్రెండ్ అనాలి. రెండు యాక్షన్లు పాస్ట్లోనే జరిగాయి. అలాగే ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు దే విల్ ట్రావెల్ టు యూరప్ అండ్ విల్ విజిట్ మెనీ కంట్రీస్ ఇలా చెప్తే వాక్యం కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఈ సింపుల్ 4 స్టెప్ చెక్లిస్ట్తో గుర్తుపెట్టుకుందాం. మీరు ఇంగ్లీష్ మాట్లాడినా రాసినా ఈ 4 పాయింట్లు చెక్ చేసుకోండి. ఫస్ట్, బీ వర్బ్ ఉందా? సెకండ్, సబ్జెక్ట్ వర్బ్ మ్యాచ్ అయ్యాయా? థర్డ్, వర్బ్కి ఆబ్జెక్ట్ అవసరమా? ఫోర్త్, టెన్సెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? మనం మొదట్లో అనుకున్నట్టే ఈ గ్రామర్ అనే అడవిలో ప్రయాణించడం కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు మీ దగ్గర ఒక మ్యాప్ ఉంది. ఈ రూల్స్ తెలిస్తే చాలు, ఆ ప్రయాణం చాలా ఈజీ అయిపోతుంది. సరే, ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ రూల్స్లో మీరు ముందుగా దేని మీద ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నారు? గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది.